చర్యలన్నింటినీ కూడా తీసుకుంటుందన్నటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అటు రాష్ట్రంలోనూ ప్రతిపక్షంలో ఉంది, ఇటు కేంద్రంలోనూ ప్రతిపక్షంలో ఉంది. 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, ప్రత్యామ్నాయం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే పోరాటం చేస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అటు రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో 4 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని నేను తీసుకున్న నిర్ణయం కానీ, ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ చాలన్నటువంటి తీసుకునే నిర్ణయం కానీ, ఈ రెంటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అశోక్ గజపతిరాజు గారు కానీ, వైఎస్ చౌదరి గారు కానీ క్యాబినెట్లో భాగస్వాములు. దానికి ఆమోదముద్ర వేశారు. అటు క్యాబినెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి, ఈరోజు మార్చి 10వ తారీఖున నిజాయితీ లేనటువంటి 2 మంత్రులు కూడా బయటొచ్చి, ఆ తర్వాత గత గురువారం 9:30 ఎన్డీఏలో నుంచి బయటొచ్చి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో నైతికత ఏంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉండా. నిజానికి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నిజంగా కోరుకుని ఉంటే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ అడిగుండేవాడు కాదు. క్యాబినెట్లో ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పినప్పుడు దాన్ని అపోజ్ చేసి ఉండేవాళ్ళు. ఈ 2 మంత్రులు కూడా అంటే అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంపిస్తా ఉన్నాడు? అవిశ్వాస తీర్మానం పెట్టిన దానివల్ల తను గతంలో 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో భాగస్వామిగా ఉండి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సమంజసం కాదన్నటువంటి మెసేజ్ పంపిస్తున్నారా? ఆ నిర్ణయాలన్నీ దుర్మార్గమైనటువంటి మెసేజ్ పంపిస్తున్నారా? తను క్యాబినెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని తీసుకున్న నిర్ణయంలో తను భాగస్వామి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడా? ప్యాకేజీ కావాలి అన్నటువంటి దాని నిర్ణయాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆ నిర్ణయాన్ని మర్చిపోయారా? వీరి నైతికత ఏంది, వీరి సిన్సియారిటీ ఏంది అన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీకు వేస్తున్నటువంటి సూటి ప్రశ్న, దీన్ని ప్రజలకు జవాబు చెప్పండి అని అన్నటువంటి దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు, ప్రధాని దగ్గరికి వెళ్తారు, అక్కడ శాస్త్రాంగం చేస్తారు, వాళ్ళకి కౌలించుకుంటారు, వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఈ రోజు ద్వంద్వ వైఖరితో ఇక్కడ అవిశ్వాసం ఉంది. ఈ రోజు కూడా అదే ప్రశ్న మీకు లేదు. ద్వంద్వ వైఖరి అన్నటువంటి దానికి అద్దం పట్టేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. విలువలు లేవు, నైతిక విలువలు వదిలేయండి. చట్టబద్ధంగా ఒకవేళ న్యాయపరంగా తను అవిశ్వాసం చేయొచ్చేమో, ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చేమో. తన నైతికత ఏంది? నైతికంగా 4 సంవత్సరాలు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెడ్డ నిర్ణయాలు, దుర్మార్గపు నిర్ణయాలు అన్నటువంటి సందేశాన్ని ఈరోజు మీరు పంపిస్తున్నారు అవిశ్వాస తీర్మానం ద్వారా. మీరే భాగస్వాములు దాంట్లో. ఈ విషయాన్ని డెఫినెట్గా తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి తీరాలి. నిజానికి సరి అయినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనకి. నేను ప్రైమ్ మినిస్టర్ కలిసేటటువంటి విషయంలో ప్రధానమంత్రి గారిని కలుస్తాను, మంత్రులను కలుస్తాను, ఏమైనా చేసేటటువంటి హక్కు నాకు ఉందన్నటువంటి విషయాన్ని పదే చెప్తా ఉండా. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణ ఎందుకు అధ్యక్షులతో పార్టీలకు సంబంధించిన వాటితో చర్చలు జరిపేందుకు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇనిషియేటివ్? మా పార్లమెంటు సభ్యులు ప్రతి రాజకీయ పార్టీ నాయకుల్ని కలిసి మా అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని నేను శంకిస్తా ఉండా. అవిశ్వాస తీర్మానం మీకు పెట్టేటటువంటి నైతిక హక్కు లేదు. చట్టబద్ధంగా మీరు పెట్టొచ్చేమో, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో లేరు కాబట్టి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీరు భాగస్వాములే. ఆ భాగస్వామైనటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారు? 40 సంవత్సరాల అనుభవం ఉందని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదేనా 40 సంవత్సరాల అనుభవం యొక్క సారాంశం అన్నటువంటి విషయాన్ని కూడా ఈయన జవాబు చెప్పాలి.
మరి ఈరోజు పోలవరం పైన చంద్రబాబు మళ్ళీ అంటున్నారు కేంద్రం కోరితేనే నేను పోలవరం ప్రాజెక్టు చేపట్టాను తప్ప నేను అడగలేదు. పూర్తిగా అబద్ధం. గతంలో నేను అడిగిన ప్రశ్నకే మంత్రి గారు సమాధానం ఇచ్చారు. ఏమని? రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కడతామన్నటువంటి దాన్ని కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది రాజ్యసభ రికార్డుల్లో కూడా ఉంది. ఒక్కసారి రికార్డులను పరిశీలించండి. ఏదైనా తప్పుగా ఉంటే మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు కాబట్టి అసెంబ్లీ తను సహజంగా ఒక అబద్ధాల కోరు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్ధాల కోరు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి అబద్ధమైనా చెప్పగలడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏమైనా చేయగలడు. తన నీడను తానే నమ్మలేడు. అటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పడం అన్నటువంటిది చాలా సర్వసాధారణం. అబద్ధాలు చెప్తే, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే, పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మరొక్కసారి చెప్తా ఉన్నా. చంద్రబాబు ప్రధానమంత్రి గారిని కలిసేదానికి ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్నాడు. గత 4 సంవత్సరాల్లో నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల్లో 1.2 lakhs crores డెట్ పెరిగింది. రాష్ట్ర విభజనప్పుడు 97,000 కోట్లు మాత్రమే ఉండింది. ఈరోజు 2.25 lakh crores ఆంధ్ర రాష్ట్రానికి అప్పుబడింది. మీరు ఏం చేశారు? మీ 4 సంవత్సరాల్లో 1.2 lakh crores బారో చేసిన అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎక్కడికి వెళ్ళాయి? రాష్ట్రంలో పన్ను రూపేణా వచ్చినటువంటి రాబడంతా ఎక్కడికి వెళ్ళింది? ఇది మీ జోబిలోకి వెళ్ళింది. మీరు అవినీతికి పాల్పడ్డారు. ఆ హవాలా ద్వారా మీరు విదేశాలకు డబ్బు తరలించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడిని బోన్లో పెట్టేంత వరకు కూడా మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి తను చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము చేయాల్సిందంతా కూడా మేము చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మా పార్టీ అధ్యక్షులు కానీ మా పార్టీ కానీ చదవాల్సినటువంటి అవసరం లేదు. మా పార్టీకి, పార్టీ అధ్యక్షులకి విధి విధానాలు ఉన్నాయి, రూపొందించారు. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా నడుచుకుంటూ ఉన్నాం. ఎవరో మాకు స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.